సుత్తి అయి మెత్తన చేయును, విత్తనమై ఫలించును. ఖడ్గము వలె కోయుచు కలుషములను తీయు, ఖడ్గము వలె కోయుచు కలుషములను తీయుచు. నీ బలమును మాకియుము, నీ బలమును మాకియుము. ఇంకేంటి? ఖడ్గము లాంటిది, సుత్తి వంటిది, అగ్ని వంటిది, ఎన్ని ఉన్నాయి తెలుసండి వాక్యానికి పేర్లు. నిర్మలక్షేమం, పాల వంటిది. ఇలాంటి దేవుని వాక్యం. ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఎంత కష్టం తెలుసా మీకు? ఎంత టైమో తెలుసా మీకు? దేవుని వాక్యం ఎలాంటి తెలుసండి? ఎలాంటి తెలుసా? మన దేవుని వాక్యం కోసం మనం ఏం చేయాలి? ఆతృత కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నీటి కోసం దిప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచుంది అంటారు. దేవుని వాక్యం కోసం మనం ఏం చేయాలి? ఆశ కలిగి ఉండాలి, తృష్ణ కలిగి ఉండాలి. అప్పుడు దేవుని వాక్యాన్ని మనం బాగా మన హృదయంలోకి వెళ్తుంది.